ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు డిసెంబర్ 5వ తేదీ సోమవారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం షష్ఠి రాత్రి 10 గంటల 42 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం ఉదయం 7 గంటల 44 వరకు ఉంది. మరి వర్జ్యం పగలు 11 గంటల 46 నుంచి 1 గంట 23 వరకు ఉంది. ఈరోజు అమృత ఘడియలు రాత్రి 9 గంటల 28 ప్రారంభమై 10 గంటల 58 వరకు ఉంటాయి. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరి విజయవాడకి సూర్యోదయం 6 గంటల 20 సూర్యాస్తమయం 5 గంటల 21 అలాగే ఈ రోజున మరి ఉదయం 7 గంటలకు సాయంత్రం 6 గంటలకు శుభ సమయం ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి, సంహార షష్ఠి, స్కంధ షష్ఠి, మలహార షష్ఠి ఇలాంటి పేర్లతో ఈ రోజున మనకు షష్ఠి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించుకుంటున్నారు. సుబ్రహ్మణ్య ఆరాధన బాగా ప్రీతిగా చేసే వాళ్ళందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మరి అందరూ కూడా చాలా విశేషమైనటువంటి పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారండి. మరి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసేటువంటి రోజు ఈ రోజంతా కూడా కొంతమంది కళ్యాణం చేసేటువంటి రూపంలో స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ రోజున ఉపవాస దీక్షతో కొంతమంది అర్చన చేస్తూ ఉంటారు. మరి అంతా కూడా దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో మరి ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా ఉందండి. సుబ్రహ్మణ్య క్షేత్రాలు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి తిరుపతిలో తమిళనాడులో ఉన్నటువంటి క్షేత్రాల సంబంధంగా ఆ వివరాలని కూడా అందరూ కూడా తెలుసుకుని ఆ షట్సుబ్రహ్మణ్య క్షేత్రాలని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన మూలంగా ప్రతి మనిషి కూడా శత్రు సంబంధమైనటువంటి బాధలు లేకుండా, అలాగే రుణ సంబంధమైన బాధలు లేకుండా, అలాగే మరి ఆరోగ్య సంబంధమైనటువంటి బాధలు, రుణ సంబంధమైన బాధలు, అలాగే కలహ సంబంధమైన బాధలు ఇవన్నీ కూడా పోగొట్టుకుని ప్రశాంత జీవనం చేసేందుకు ఎక్కువగా ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయని చెప్పేసి అందరూ కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. దీంట్లో మరి ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారికి బలి దేవస్థానాలతో కలిసి కళ్యాణం చేస్తే, ఉపవాస వ్రతం చేసి వారు సాయంత్రం కూడా కళ్యాణం చేయడానికి ఒక ఆచారంగా నడుస్తోంది. ఈ స్వామివారి కళ్యాణం కనుక చేస్తే మనకు జీవితంలో ఎన్ని రకాలైన కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నింటినీ కూడా దాటి మనం చాలా ప్రశాంతమైన జీవితంలో దగ్గరయ్యే అవకాశం వస్తుంది అనేటువంటి భావన ప్రతి ఈ సుబ్రహ్మణ్య భక్తుడికి కూడా ఉంటూ ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య ఆరాధన చేసే వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైన రోజు. మరి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మరొక ముఖ్య యోగం ఏమిటి అంటే, స్వామివారికి కనుక అర్చన చేస్తే కుజ సంబంధమైనటువంటి గ్రహ సంబంధమైన దోషాలు కనుక జాతకరీత్యా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగి మరి చాలా మంచి జీవనం సాగే అవకాశం ఉందని చెప్పేసి పెద్దల యొక్క సలహా. అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేస్తే కుజగ్రహ దశలు నడుస్తున్నా, జన్మతః కుజదోషం ఉన్నా, లేదా కుజగ్రహ శాంతి కావాలి అనుకున్నా, జాతకంలో కుజగ్రహంతో వచ్చేటువంటి నష్టాలు ఏదైనా ఉన్నా అవన్నీ కూడా సమసిపోయి మంచి జీవితం గడిపేందుకు అవకాశం ఉన్నటువంటి రోజులు ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి ప్రీతికరమైన దినాల్లో నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి రెండు కూడా చాలా విశేషమైన పర్వాలండి. నాగుల చవితి నాడు పుట్టకు వెళ్ళి పాలు పోయడం అనేది ఒక దీక్ష. ఆ రోజున కొంతమంది కళ్యాణాలు చేస్తారు, చేయరుని జరుగుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాము రూపంలో అంటే సర్పరూపంలో పాము అనుకోకూడదు, ఆయన సుబ్రహ్మణ్యం సాక్షాత్తుగా ఆయన అర్చించడం అనేది ఒక అలవాటు. అలాగే
కనీసం ఇవాళ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేస్తే మరి చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి చెప్పుకోవాలి. అవునండి, స్వామివారి కృతికా నక్షత్రం ఉంటారు. ఇవాళ మరి కళ్యాణం అంటున్నారు, సుబ్రహ్మణ్య స్వామి విశేషం అంటున్నారు. మరి ఏమిటంటారేమో కుమారస్వామి దర్శనం అని చెప్పి కార్తీక పూర్ణిమ నాడు రాస్తారండి తప్పనిసరిగా. మరి దానికి పురాణ విజ్ఞానంతో కలిపి ముందుకు వెళ్తేనే తెలుస్తుంది. కార్తీక పూర్ణిమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించి కృతికా నక్షత్రం. ఆ రోజున కుమారస్వామి దర్శనం పంచాంగంలో రాయడానికి గల కారణం అది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ రోజున తప్పనిసరిగా దర్శనం చేసుకుంటే, కుమారస్వామిగా దర్శనం చేసుకుంటే అందరికీ కూడా ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుందని కార్తీక పురాణం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు దర్శనం చేసుకోవడానికి ఒక కార్యక్రమం పెట్టారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి నాడు కళ్యాణం చేయడం వలి దేవసేనలతో. మరి ఈ వలి దేవసేనలతో కనుక కళ్యాణం చేస్తే మరొక ముఖ్యమైనటువంటి లాభదాయకమైన అంశం ఏంటి అంటే, ఎప్పటి నుంచో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం లేదు, సంతానం కలగట్లేదు, కుటుంబంలో వరుస క్రమంలో అందరికీ కూడా వివాహాలు ఆగిపోయినాయి అనే వాళ్ళందరికీ కూడా ఈ కార్తీక మాసంలో, ఈ యొక్క మార్గశిర మాసంలో శుక్ల షష్ఠి నాడు స్వామివారికి కనుక కళ్యాణం చేస్తే ఆ కుటుంబ సంబంధంగా ఏదైనా ప్రాచీనంగా జరిగిపోయిన దోషాలున్నా ఆ దోషాలన్నింటికీ కూడా పరిహారం జరిగిపోయి మరి ఇక భవిష్యత్ అంతా కూడా చాలా యోగ్యంగా నడిచే అవకాశం వస్తుంది. అందుకోసమే మన వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కళ్యాణం చేయడం అనేది కార్యక్రమం పెట్టారు. మరి అందరూ కూడా కనీసం కళ్యాణానికి ఏర్పాటు చేసుకోలేకపోయినా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహంతో ఈ రోజున మీరంతా కూడా సకల సౌభాగ్యాలు పొందాలి, సుఖప్రదమైన జీవితాన్ని గడపాలి, ఆనందంగా గడపాలి, రుణాలు, కలహాలు, అనారోగ్యాలు లేకుండా చాలా మంచి జీవనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ ఇవాళ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని ఒకసారి చూసి వాటి యొక్క ఫలితాంశాలు పరిశీలిద్దాం. మరి ఈ రోజున సింహంలో రాహువు, మరి కన్యలో గురువు, వృశ్చికంలో రవి శని, ధనస్సులో బుధుడు, కుజ చంద్ర శుక్ర మకరంలో, కేతువు ఇక్కడ కుంభంలో ఉన్నారండి. ఇవాళ రోజున ఈ గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున చాలా విచిత్రమైనటువంటి ఫలితాలని కూడా ఎదురవుతూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కుటుంబ సమస్యలు మాత్రం ఉండవని చెప్పాలి. సాధారణంగా మీకు ఏదైనా సరే సమస్యాత్మకంగా అనిపించేటువంటి అంశం కనుక ఉంటే దాన్ని తెలివిగా దాటేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇవాళ రోజున. అలాగే ఈ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ప్రతి విషయాన్ని కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా చాలా మంచి జీవనం చేసే అవకాశం వస్తుంది. ఈరోజు అధికారులు కూడా ఆల్ ఆఫ్ చేంజ్ అనమాట, మొత్తం సడన్గా చేంజ్ అయిపోతుంది వాళ్ళ మెంటాలిటీ. మీతో స్నేహపూర్వకంగానే ఏమయ్యా ఆ సమస్యకి ఇట్లా ముందుకు వెళ్ళు, నీకు పరిష్కారం లభిస్తుంది, ఈ కార్యక్రమం ఇట్లా చేసుకో, నీకు లాభం చేకూరుతుంది, ఇలాంటివన్నీ సలహాలు కూడా వాళ్ళే ఇచ్చే అవకాశం వస్తుంది. తద్వారా మీకు చాలా ప్రశాంతమైన జీవనం కూడా గడిపే అవకాశం వస్తుంది. ఈ రోజున మొత్తం మీద చాలా మంచి జీవనం గడుపుతారు. షేర్ వ్యాపారులకు ఇక్కడి నుంచి రాబోయే వారం రోజులు కూడా చాలా మటుకు లాభదాయకంగా నడిచే అవకాశం వస్తుంది. వృషభ రాశి, విచిత్రమైన జీవితం అండి వృషభ రాశి వాళ్ళకు కూడా. ఈ రోజున ఏ పని కూడా ఇన్ టైం అంటే సమయానుసారంగా పనులు ఏవి నడవవు, కానీ ఏ కార్యక్రమంలో కూడా నష్టం రాదు. అలాగే కుటుంబ వ్యవహారాలని చాలా తెలివితేటలతో సమస్యల్లోంచి బయట తీసేసుకొస్తూ ఉంటారండి. సమస్య వస్తుంది అనుకునే కుటుంబ కార్యక్రమం ఏదైనా సరే, నా భార్య తిట్టొచ్చేమో, మా నాన్న కేకలేస్తాడేమో అనుకునే అంశాలు కూడా ఉన్నటువంటివి కూడా ఇవాళ రోజున తెలివిగా దాటేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం పెరుగుతుంది. తండ్రి కొడుకుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఈ రోజున అన్యోన్యం పెరుగుతుంది. కలహాలు దూరం అవుతారు. కూర్చుని స్థిమితంగా మాట్లాడడం, కుటుంబ సమస్యల మీద యుద్ధం చేసే అవకాశం వస్తుంది. విజయాలు సాధించుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ఈ రోజున మీ యొక్క అధికారులు మీరు చేసేటువంటి కొన్ని తప్పిదాలను కూడా చూసి చూడనట్టుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందువలన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా అందరికీ ఈ రోజున మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఉన్న వృషభ రాశి వాళ్ళకి మంచి వార్తలు చివరబడతాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉండవు. చాలా మటుకు మంచి జీవనం సాగించే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది. మిథున రాశి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ధైర్యం పెరుగుతూ ఉంటుంది. 4 గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంది. రాహు, గురు, రవి, శని. బుధుడు తటస్థంగా ఉన్నాడు, కేతు తటస్థంగా ఉన్నాడు. అయితే ప్రధానంగా చంద్ర, కుజ, శుక్రుల యొక్క ప్రభావంగా ఈ రోజున సమస్యాత్మకమైనటువంటి గ్రహచారం, సమస్యాత్మకమైన ప్రతిఫలాలు ఈ రోజున చాలా విశేషంగా వచ్చే అవకాశం ఉంది. అందువలన
ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా కనబడుతోంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. ఈ రోజున బాగుంది అనుకున్నటువంటి అంశాలు ఇవి కూడా బాగా ఉండకపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అందువల్ల ప్రతి విషయంలోనూ కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అలాగే కాకుండా ఈ రోజున మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడం కోసమే ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలు పాటిస్తూ మీరు కొన్ని ప్రత్యేక నియమాలు తీసుకుంటూ ముందుకు వెళ్తేనే ఉత్తమంగా ఉంటుంది. అలాగే ప్రాతకాలంలో ఒకసారి తెల్లటి పుష్పాలతో జగదంబను ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒక అడుగు ముందు వేస్తే వెంటనే అడ్డు, రెండో అడుగు వేసినా వెంటనే అడ్డు, అట్లా ప్రతి అడుగుకి కూడా ఈ రోజున అడ్డాలు బాగా వచ్చే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు సరిగ్గా సాగవండి. కుటుంబ విషయాల్లో కలహాలు తప్పవండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన రీతిగా ఏ వ్యవస్థ ఉండదండి. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మీరు ఆశించిన రీతిగా నడుపుకోలేరు. తద్వారా ఈ రోజున ప్రతి అంశము, ప్రతి విషయం కూడా చికాకులతో నడిచే అవకాశం వస్తుంది, సమస్యాత్మకంగా నడిచే అవకాశం వస్తుంది. అందువలన ఈ రోజున ప్రత్యేకించి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు సమస్యలు దాటేసే అవకాశం వస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన ఘటనలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. ఇవి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. అందువలన మీరు కొంచెం ఇబ్బందులు బయటకు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజున ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, తొందరపాటు చర్యలు తీసుకున్నా వాటితో ప్రమాదాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళంతా కూడా మీరు నవగ్రహ స్తోత్రం అలాగే గోపూజ చేసుకుంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే బయటకు వెళ్ళదని చెప్పేసి సూచిస్తున్నాం. సింహరాశి. మానసికంగా అశాంతి ఉంటుంది, కానీ ఈ రోజున అన్నీ కూడా లాభదాయకమైన ఫలితాలే పొందే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నింటిలోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధైర్యయుక్తమైన బుద్ధి, అన్ని పనులు సాధించుకోవాలని ధీమా, దానికి తగ్గట్టుగా ఫలితాంశాలు ఉండడం, దీంతో చాలా ప్రశాంతమైన జీవనంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా లబ్ధి పొందే అవకాశం ఉంది. కన్యారాశి. దిగ్విజయ యాత్ర చాలా బాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందండి. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, ఈ రోజున వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, మీ బుద్ధి కుశలత బాగుంటుంది, మంచి ప్రణాళికలు చేస్తారు, అన్నీ కూడా చాలా చక్కగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఎంతో గొప్ప లాభదాయకమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున మంగళప్రదమైనటువంటి జీవితాన్ని గడిపి ఆనందకరమైన ఫలితాలతో ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. తులారాశి. కొంచెం అధైర్యం వెంబడిస్తూ ఉంటుంది. ప్రతి పనిలో డబ్బు ఖర్చు బాగా అవుతూ ఉంటుంది, కానీ చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇవాళ అడ్డు అదుపు ఉండదండి. ఆలోచన రావడమే ఆలస్యం, ఆలోచన అమలు చేయడం వెంటనే చేస్తూ ఉంటారు. చాలా లాభదాయకంగా గ్రహచారాన్ని మార్చుకుంటూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయండి. ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మొత్తం అంతా కూడా విజయ యాత్రగా నడిచే అవకాశం ఉంది. ఈ రోజున రోజువారీ కార్యక్రమాల కంటే కూడా ఎంతో ఆనందంగా, లాభదాయకంగా కాలక్షేపం చేసే అవకాశం బాగా ఉంటుంది. వృశ్చిక రాశి. కొత్త ప్రయోగాలు చేయవద్దు. రోజువారీ వ్యవహారాల్లో కేర్ఫుల్గా ఉండండి. కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి, సరి చేసుకుని ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో, తోటి వాళ్ళతో, మీ కింద పనిచేసే వాళ్ళతో, 3 వ్యవస్థల్లో ఉన్న వాళ్ళతో కూడా మీకు సానుకూల స్థితి నడవదు, కానీ వాటిని కూడా సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే కొంచెం సమస్యలు దాటేసే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి షేర్ వ్యాపారాలు సరిగా నవ్వగానే సింహం, కన్యా, తుల ముగ్గురికి కూడా షేర్ వ్యాపారాలు బాగుంటాయండి. వాళ్ళ ధనురాశి.
ఈ ధనురాశి వాళ్ళకి ఈ రోజున నూతన ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాలు గత సమస్యల మీదే ఆలోచన చేసి ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు ప్రయత్నాలు బాగుంటాయి. అలాగే మీ యొక్క ఆరోగ్య స్థితి, ఆర్థిక వ్యవస్థ, వచ్చేటువంటి ఆదాయం, వెళ్ళేటువంటి ఖర్చు, మిత్రులు, అలాగే బంధువులు, వాళ్ళ యొక్క స్నేహ బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఈరోజు చాలా ఆనందంగా నడిచే అవకాశం వస్తుంది. ప్రశాంత జీవనం చేసే అవకాశం వస్తుంది. భవిష్యత్తు మీద భయం లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి అంశంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, వ్యాపారంలో అనుకున్న స్థాయి ఉండదు కానీ ఇబ్బంది మాత్రం ఉండదు. ఉద్యోగంలో కూడా మీకు ఈ రోజున సమస్యాత్మకమైన అంశాలుగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. మంచి జీవనం సాగుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సుఖపడతారు. డబ్బులు తెచ్చుకున్న చోట, అప్పులు తెచ్చుకున్న చోట, అప్పులు ఇచ్చే చోట కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. తద్వారా సుఖజీవనం చేసే అవకాశం ఉందని చెప్పడానికి బాగా ఎక్కువగా గ్రహచారం అనుకూలంగా కనబడుతూ ఉంది. కుంభరాశి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. కలహాలు, సమస్యలు, చికాకులు వెంటబడే అవకాశం బాగా ఉంది. వ్యయంలో ఉన్నటువంటి 3 గ్రహాలు ఉన్నాయే, అవి చాలా చిత్రమైనటువంటి చికాకులు తీసుకొచ్చే గ్రహాలండి. శుక్ర, కుజ, చంద్ర. కాబట్టి ఇవాళ రోజున మీరు వాహనాలు నడిపే విషయం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకున్నా సరే జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రోజున మీరు ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి అంశం కూడా చాలా జాగ్రత్తగా చూసుకునే ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, వీటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పు చాలా అవసరం. ఈ రోజున కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ఏదైనా సరే కొంచెం దీర్ఘకాలికమైన ప్రయత్నాలు కనుకుంటే ఇవాళ త్వరగా పూర్తి చేసుకోండి. రేపు, ఎల్లుండి, అవతలండి 3 రోజులు కూడా అంటే మంగళ, బుధ, గురువారాలు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అనుకూలమైన గ్రహచారం నడవట్లేదు. అందువల్ల ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి ఇవాళ కొన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకుంటే మీకు భవిష్యత్తు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.